వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలను భర్తీ చేయుటకు ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, అలాగే అభ్యర్థులకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అప్లయింగ్ ఫీ ఎంత పే చేయాలి అనే విషయాలను క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వాటి గురించి ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఈ వీడియోను స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోను లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పోస్ట్ నేమ్ చూసినట్లయితే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. వేకెన్సీ చూసినట్లయితే 3479 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రం అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ చూసినట్లయితే April 13, 2021. ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. June 1st వీక్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. 17 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ చూసినట్లయితే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే April 1st నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవడం జరిగింది. April 13న అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కూడా May 4th నుండి 6th వరకు అయితే 2 days అయితే ఇవ్వడం జరిగింది కరెక్షన్ చెక్ చేసుకోవడానికి. అడ్మిట్ కార్డ్ రిలీజ్ డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్ కూడా June 1st వీక్లో జరుగుతుందని అనౌన్స్మెంట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. భర్తీ చేస్తున్నటువంటి 3479 పోస్టులను స్టేట్ వైజ్ గా, కేటగిరీ వైజ్ గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ప్రిన్సిపల్ ఉద్యోగాలు 14, వైస్ ప్రిన్సిపల్ 6, పీజీటీ 0, టీజీటీ 97 పోస్టులను అయితే టోటల్గా 117 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ప్రిన్సిపల్ 11, వైస్ ప్రిన్సిపల్ 6, పీజీటీ 77, టీజీటీ 168, టోటల్గా 262 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మోడల్ స్కూళ్ళలో టోటల్గా 380 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ అన్ని ఉద్యోగాలకి మాస్టర్ డిగ్రీ కానీ, బీఈడి కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాలకి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడగటం జరిగింది. టీజీటీ, పీజీటీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ అయినా అప్లై చేయవచ్చు. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసినట్లయితే భర్తీ చేస్తున్నటువంటి 3479 పోస్టులలో 1944 పోస్టులు టీజీటీ, 1244 పోస్టులు వచ్చేసి పీజీటీ, 116 వచ్చేసి వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాలు, 175 పోస్టులు వచ్చేసి ప్రిన్సిపల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులు మాస్టర్ డిగ్రీ కానీ, బీఈడి కానీ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 20 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 50 years అనేది చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, శాలరీ ప్యాకేజ్ విషయానికి వచ్చినట్లయితే టీజీటీ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గ్రేడ్ లెవెల్ 7 శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది, అనగా 45,000. పీజీటీ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు గ్రేడ్ లెవెల్ 8 శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది, అనగా 47,000. వైస్ ప్రిన్సిపల్కి 56,000 అనేది పే చేయడం జరుగుతుంది. అలాగే ప్రిన్సిపల్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు 78,000 అనేది మంత్లీ పే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, సెలక్షన్ ప్రాసెస్. ఈ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులకు కంప్యూటర్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులకు 2000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకి అప్లై చేసినటువంటి అభ్యర్థులకు 1500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు.
డైరెక్ట్ గా అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్